ఎప్పుడైనా మీకు సడన్ గా స్వీట్ తినాలి అన్న కోరిక వచ్చింది అంటే ఇంట్లోనే మనం తేలికగా చేసుకోగలిగే ఒక స్వీట్ ని ఇప్పుడు చూద్దాం అనమాట. ఈ స్వీట్ ని మాకు చిన్నతనంలో మా అమ్మ రెగ్యులర్ గా చేసి పెట్టేదనమాట. మేమైతే దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అనేవాళ్ళం. నాకు డిగ్రీలోకి వచ్చిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అంటే మా వాళ్ళంతా ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆమ్లెట్ బ్రెడ్ కాంబినేషన్ లో హాట్ గా తింటాం కదా, ఉప్పు కారంతో బ్రెడ్ ఆమ్లెట్ వేసి, దాన్ని బ్రెడ్ ఆమ్లెట్ అనేవాళ్ళు. మాకేమో చిన్నప్పటి నుంచి ఇది బ్రెడ్ ఆమ్లెట్ అనటం అలవాటు అనమాట. సో ఈ బ్రెడ్ ఆమ్లెట్ స్వీట్ చేయటం కోసం కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక ప్యాకెట్ బ్రెడ్, ఒక 1/2 లీటర్ పాలు, దానిలో కొంచెం మిగులుతాయి అనమాట తర్వాత, కొన్ని కోడిగుడ్లు, అండ్ దాంతో పాటుగా మీరు పంచదార అనేది యాడ్ చేసుకుంటారనమాట. సో గుర్తుంచుకోండి, ఇది కేవలం ఎగ్ తినే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ప్యూర్ వెజిటేరియన్స్ అయితే మీరు వేరే ఆప్షన్ వెతుక్కోవాల్సిందే. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పాలని ఒక బౌల్లో తీసుకొని దానిలో 2 కోడిగుడ్లు, 1 కప్పుడు పంచదార వేసేసి, పంచదార కొలత అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే స్వీట్నెస్ మీరు కొంచెం పంచదార వేసేసిన తర్వాత కలిగి పెట్టేస్తే దాన్ని మీరు టేస్ట్ చేశారంటే ఎంత స్వీట్ ఉంది అనేది అర్థమవుతుంది కదా. సో మీకు సరిపోనంతగా స్వీట్ ని మాత్రం యాడ్ చేసేసుకోండి. తర్వాత ఆ కోడిగుడ్డు అండ్ పంచదార కలిపిన పాలని స్పూన్ తీసుకొని, స్పూన్ కానీ లేకపోతే బ్లెండర్ కానీ ఫోర్క్ కానీ అలాంటిది ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొని నీట్ గా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. సో ఇలా పాలని మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత పంచదార కోడిగుడ్డు పాలలో మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్యాకెట్లో నుంచి బ్రెడ్ ని తీసేసి అది ఈ పాలలో ముంచేసి కొంచెం నాననివ్వాలన్నమాట. నాననివ్వాలి అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 5 నుంచి 10 సెకండ్స్ వరకు నానితే చాలు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎక్కువగా నానిపోకూడదు కాబట్టి ముందు మనం స్టవ్ మీద పెనం పెట్టేసి దాన్ని వేడి చేయాలి. సో ఒకసారి పెనం మంచిగా వేడెక్కిన తర్వాత మీ దగ్గర నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. నెయ్యి ఉంటే ప్రిఫర్డ్ అనమాట కొంచెం ఇంకా కూడా. సో మీరు నెయ్యి తీసుకొని కొంచెం పెనం మీద అలా వేసేసి, బ్రెడ్ ముక్కని ఇందాక చెప్పినట్లుగా నేను పాలలో అలా మునిగేలాగా జస్ట్ అలాగా తిప్పేసి ఉంచామనుకోండి, అది పాలు అనేది బ్రెడ్ నీట్ గా పీల్చుకుంటది అనమాట. సో కొంచెం మెత్తగా అయితే ఇంకా బాగుంటది అనమాట అది. సో అది తీసుకొచ్చి డైరెక్ట్ గా మనము పెనం మీద వేసేయడమే. పెనం మీద వేసిన తర్వాత కొంచెం నెయ్యిని మనం దోశలకి ఎలాగైతే మామూలుగా ఆయిల్ అనేది వాడతామో సేమ్ అలాగే కొంచెం నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకొని దాని మీద ఫ్రై అయిందాక ఉంచుకోవచ్చు అనమాట. మీకు ఇంకా అవసరం అనిపిస్తే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక స్పూన్ లో కొంచెం మళ్ళీ ఆ పాలు మిశ్రమం ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసి లైట్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు కూడా అటు ఇటు, అండ్ ఆయిల్ పోసినట్టుగా బోర్డర్స్ లో కూడా చుట్టూరా పోస్తే అది మనకి బ్రెడ్ కి ఇంకొంచెం అప్లై అనేది అవుతుంది అనమాట. సో ఇలాగా ఇది సిమ్ లోనే ఉందన్నమాట ఇప్పుడు మా దగ్గర. జాగ్రత్తగా ఉండండి, ఇది ఎక్కువసేపు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, అందుకని మీరు దగ్గరే ఉండాలన్నమాట. అలా వదిలేసి మాత్రం మీరు వేరే ఫోన్ వచ్చిందనో టీవీ చూద్దామన్నో అటు ఇటు వెళ్లకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని అవసరమైనప్పుడు వెంటనే దాన్ని తిప్పేస్తా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. అఫ్ కోర్స్ మాడిపోతే అదొక వేరే టేస్ట్ వస్తుంది, అది కూడా బాగుంటుంది అనుకోండి దీంతో నిజంగా అయితే. అలానే ఎక్కువ మాడిపోయినా కానీ బాగుండదు అనమాట. సో ఇలాగా 2 సైడ్స్ కూడా మనం ఎక్కువగా వద్దు, జస్ట్ ఒక్క స్పూన్ నే అలాగా, అంటే ఇప్పుడు మేము అట్లకాడతో వేస్తున్నాం కాబట్టి ఇంత పట్టినట్టుగా అనిపిస్తుంది. సో మీరు అలాగా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత జ్యూసీగా అవుతా ఉంటుంటది అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, మంచిగా ఇది గోల్డెన్ కలర్ దాటేసి మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇంకా సరిపోతుంది దీన్ని. ఆల్మోస్ట్ 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అయింది అనమాట. ఈ ఫ్రై అయిన దాన్ని
హాట్గా మీరు చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసి దానికి ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఇచ్చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి, ఇమీడియట్గా తినేస్తారు. లేదా మనమైనా కానీ మంచిగా తినొచ్చు. చూడండి అలాగా ఎంత మెత్తగా నీట్గా జ్యూసీగా అయినట్టుంది. కాలుతుంది ఇది. సో ఇలా ఉంటుందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది. సో ఇది మీకు కొంచెం చూడడానికి అఫ్ కోర్స్ డబుల్ కా మీఠా వర్షన్ లాగా కూడా ఉంటుంది, మేబీ అలా కూడా అనుకోవచ్చు. కానీ మాకు చిన్నతనం నుంచి తెలిసిన దీని పేరు ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్, అండ్ ఇది మాకు చాలా 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 ఇష్టమైన ఫుడ్ అనమాట.